నైట్ వాచ్మెన్ కింద వచ్చిన ఆకాశ్దీప్ ఇంకా జైస్వాల్ కలిపి 100 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. ఇక్కడే ఇంగ్లాండ్ బౌలర్స్ టైర్డ్ అయిపోయారు. దీంతో పాటు ఈ సెకండ్ ఇన్నింగ్ లో ఇంగ్లాండ్ ఫీల్డర్స్ 6 క్యాచ్లు వదిలేరు. కానీ నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ ద బ్యాటర్స్. యశస్వి జైస్వాల్ అద్భుతమైన సెంచరీ అండ్ ఆకాశ్దీప్ తన కెరియర్లో ఫస్ట్ టెస్ట్ 50 కొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్స్ అందరినీ ఫ్రస్ట్రేట్ చేశారు. సూపర్ నాక్ అది కూడా. దాని తర్వాత జడేజా వచ్చి అద్భుతమైన 50 వన్స్ అగైన్ కన్సిస్టెంట్. కానీ వాషింగ్టన్ వచ్చి 4 సిక్స్లు కొట్టాడు వెళ్ళి వాషింగ్టన్లో బండి అంత దూరం. దాంతో ఇంగ్లాండ్కి ఒక మ్యాసివ్ టార్గెట్ ఇచ్చారు 374. ఇన్ రిప్లై ఇంగ్లాండ్ 54 నో లాస్. కానీ సిరాజ్ మియా లాస్ట్ ఓవర్ ఆఫ్ ద డే ఇన్ఫాక్ట్ ఇంకొక బాల్ ఉండగా ఇంగ్లాండ్ని 50 for 1 చేశాడు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. డే 3 కంప్లీట్ డామినేషన్ ఇండియాది. అసలు ఛాన్సే లే ఇంగ్లాండ్కి. ఎనీవేస్ ఇన్ డీటెయిల్ ఈ టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. కానీ దానికంటే ముందు మీ అందరికి ఒక క్వశ్చన్. అదేంటంటే ఇప్పుడు ఈ సిరీస్ ఇంగ్లాండ్ సిరీస్ అయిపోవచ్చింది ఆల్మోస్ట్. దీని తర్వాత ఏషియా కప్ ఇంకా చాలా టైం ఉంది, సెప్టెంబర్లో ఉంది అది మ్యాచ్. సో ఆ టోర్నమెంట్ ఇన్ఫ్యాక్ట్. సో దీని మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మీరు నా నుంచి ఏం కోరుకుంటున్నారు? క్రికెట్ రిలేటెడ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ యాక్షన్. నేను ఐ విల్ డూ మై బెస్ట్. కానీ ఏం కావాలో మీరు చెప్తే, మరి పాత మ్యాచ్ల గురించి మాట్లాడాలా, క్రికెట్ స్టోరీస్ కావాలా, ఐపీఎల్ స్టోరీస్ ఏమన్నా కావాలా, లేకపోతే క్రికెట్ టెక్నిక్స్ కావాలా, మీకు క్రికెట్ రూల్స్ గురించి కావాలా, వాట్ యూ వాంట్ ఎగ్జాక్ట్లీ? మీ మైండ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్, ఈ ఛానల్లో ఏం చూడాలని మీరు అనుకుంటున్నారో నాకు చెప్పండి క్లియర్గా. ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఐ ట్రై టు బ్రింగ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇన్ యాక్షన్. ఓకేనా? అండ్ ఆల్సో ఇప్పుడు దాకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఇఫ్ యు ఆర్ విజిటింగ్ దిస్ ఛానల్ ఫర్ ది ఫస్ట్ టైం, కైండ్లీ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, చాలా చాలా యూనిక్ వీడియోస్ మీ ముందు నేను తీసుకురాబోతున్నా. ఇప్పుడే రివీల్ చేయను, కానీ దీస్ ఆర్ గోయింగ్ టు కమ్ వెరీ వెరీ ఫాస్ట్. సో అవన్నీ మీ దాకా చేరాలంటే ఎవ్రీడే 8 o'clock సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చలో బటన్ అయితే నొక్కేసేయండి. చలో ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్ టు ద టెస్ట్ మ్యాచ్. ఫస్ట్ మనం డే 3 ఛాంపియన్ గురించి మాట్లాడదాము. ఎస్, మీకు అర్థమైపోయి ఉంటుంది, జైస్వాల్. వాట్ ఎ ప్లేయర్ మ్యాన్, నిజంగా బా దిల్ ఖుష్ అయిపోయింది. అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. టెస్ట్ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ సెంచరీ, మళ్ళీ లాస్ట్ ఇన్నింగ్లో సెంచరీ, మధ్యలో 2-3 50లు కొట్టాడు. టెస్ట్ కెరియర్లో క్లోజ్ టు 50 యావరేజ్ మంచి మంచి ప్లేయర్స్కి లేదు. ఇవాళ ఎట్లయితే బ్యాటింగ్ చేశాడు కదా, ఆకాశ్దీప్తో 100 రన్స్ పార్ట్నర్షిప్ చేసినప్పుడు ఆకాశ్దీప్ కంటే సెకండ్ ఫిడిల్ తీసుకున్నాడు తిను. ఆకాశ్దీప్ ఎక్కువ రన్లు కొట్టాడు, 60+ రన్స్. కానీ మెచ్యూరిటీ చూపించాడు, బ్యాలెన్స్ హెడ్, కష్టమైన పిచ్ ఉండింది. జస్ట్ 2 క్యాచ్లు వదిలేరు, 20 మీద ఒకటి, 40 మీద ఒకటి. ఏ ప్లేయర్కి క్యాచ్లు వదిలేరు? ఈ పిచ్లో లక్ నడవాల్సిందే. కానీ లక్ నడిచిన తర్వాత ఎట్లయితే బ్యాటింగ్ చేస్తారుగా అది ఇంపార్టెంట్. సూపర్ నాక్, సూపర్ మెచ్యూరిటీ, మంచి స్ట్రైక్ రేట్ ఆడాడు. మీకు గుర్తుంటే ఆల్రెడీ నేను ప్రెడిక్ట్ చేశాను ఈ ఛానల్లో. ఇది వినండి. ఐఎమ్ ప్రెడిక్టింగ్ ఈ టెస్ట్ మ్యాచ్ యశస్వి జైస్వాల్ సెంచరీ కొడతాడు అనిపిస్తుంది. చూసారా? అట్లా అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది. అందుకని అంటున్నారు ఈ ఛానల్ని ఫాలో అవ్వమని. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీ ముందు వస్తాయి. ఎనీవేస్ జైస్వాల్ జాజ్ బాల్ ఆడాడు, దిల్ ఖుష్ అయిపోయింది. నిజంగా సూపర్ బ్యాటింగ్ చేశారు, మజా వచ్చింది. ఐ బీయింగ్ ఓపెనర్, నేను ఆడే టైంలో రంజీ ట్రోఫీ కానీ, ఇండియా అండర్-19 కానీ, ఐపీఎల్లో కానీ, ఐ లవ్ ఓపెనర్స్ నిజంగానే. అండ్ జైస్వాల్, ఐ రియలీ లైక్ హిస్ బ్యాటింగ్ టెక్నిక్. కేఎల్ రాహుల్ కానీ జైస్వాల్ని వీళ్ళిద్దరు దర్ వెరీ ఇంప్రెసివ్ ఓపెనర్స్ అనమాట, టెక్నికలీ వెరీ సౌండ్. సో నాకు చాలా సంతోషం వేస్తుంది ఎప్పుడన్నా ఎవరన్నా ఓపెనర్ మంచి రన్స్ కొడితే. ఎనీవేస్ జైస్వాల్ చాలా మంచిగా ఆడాడు, ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ రైట్ టైంలో. అండ్ ఇప్పుడు మనం ఒక సర్ప్రైజ్ మ్యాన్, నైట్ వాచ్మెన్ గురించి మాట్లాడదాము. అయినో మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆకాశ్దీప్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవర్ నైట్ వాచ్మెన్ కింద వచ్చి మంచి జాబ్ వెల్ డన్. కానీ ఫ్రస్ట్రేట్ చేశాడు వచ్చి బౌలర్స్ని. డిఫెన్స్ ఆడుతున్నాడు, దొరికిన బాల్ కొడుతున్నాడు. ఫస్ట్ ఓవరే జేకబ్ బెతెల్తో వేయించారు, మీకు గుర్తుంటే ఇంగ్లాండ్. అక్కడ అటాక్ చేశాడు, బౌండరీ కొట్టంగానే ఎండ్ చేంజ్ చేస్తాక వేయించారు యాక్చువల్లీ బెతెల్ని. కానీ అది కుదరలేదు, మంచి బౌండరీ వచ్చింది. దాని తర్వాత ఫాస్ట్ బౌలర్స్ వేస్తున్నప్పుడు అటాక్ చేశాడు. కంపోజర్ డిఫెన్స్ ఆడుతున్నాడు మంచిగా, మళ్ళీ బీట్ అవుతున్నాడు, మధ్యలో దొరికిన అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ కొట్టేస్తున్నాడు, రన్స్ కొట్టాడు. బట్ అగైన్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ నాక్. ఎందుకంటే తన ఇంతవరకు కెరియర్లో ఎప్పుడు టెస్ట్లో 50 కొట్టలేదు, ఫస్ట్ టైం కొట్టాడు. ఫస్ట్ క్లాస్లో కూడా ఒక 53 ఎంతో ఉంది హైయెస్ట్, అది కూడా దాటిపోయాడు. తన పర్సనల్ బెస్ట్ స్కోర్ కొట్టాడు. దమ్ముంది ఆకాశ్దీప్, నిజంగా నేను మెచ్చుకోవాలి. ఈజ్ అ వెరీ టాలెంటెడ్ క్రికెటర్. సూపర్ 50. దీంతో వీళ్ళిద్దరి మధ్యలో 100 రన్స్ పార్ట్నర్షిప్ అయిన తర్వాత ఇక్కడే మారలీ డౌన్ అయిపోయారు. మనం మాట్లాడుకున్నాం ఆ ఛానల్లో, వాట్ విడ్ యూ టాక్, ముగ్గురు బౌలర్స్ ఉన్నారు, క్రిస్ వోక్స్ని మిస్ అవుతారు, బౌలర్స్ లాంగ్ స్పెల్స్ వేయాలని. ఇది చాలా ఫరక్ పడింది. బౌలింగ్ లాంగ్ స్పెల్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అయింది ఇంగ్లాండ్కి ఇక్కడ.
అండ్ ఏమైందంటే ఒక బౌలర్ షార్ట్ అయ్యేసరికి వాళ్ళ దగ్గర పార్ట్ టైం స్పిన్నర్స్ ఉన్నారు, ఏపీ లేరు. స్పిన్నర్స్ వేస్తే ఇండియా కొడతారు, అందుకనే స్పిన్నర్స్ని ఏపీ లేదు. ఒక పక్క వికెట్ పడట్లే, లాంగ్ స్పెల్స్. ఇంకోటి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇంగ్లాండ్కి ఏమైందంటే ఈ ఇన్నింగ్లో 6 క్యాచ్లు వదిలేరు. బిగ్గెస్ట్ డిఫరెన్స్ మీకు గుర్తుందా? ఫస్ట్ టెస్ట్ ఇండియా కూడా ఎట్లయితే డ్రాప్ చేశారో ఇట్ కేమ్ బ్యాక్ అగైన్. చూడండి ఇంగ్లాండ్కి ఇక్కడ 6 క్యాచ్లు వదిలేశారు. అదే జైస్వాల్ సెంచరీ కొట్టాడు. సచ్ ఏ మ్యాసివ్ డిఫరెన్స్. టర్న్ అరౌండ్ ఎట్లుంటుంది చూడండి క్రికెట్లో. కానీ 6 క్యాచ్లు వదులుతామంటే ఏమైనా ఆకాశ్దీప్ క్యాచ్ వదిలేరు, జైస్వాల్ 2 క్యాచ్లు వదిలేరు, సో సాయి సుదర్శన్ క్యాచ్ వదిలేరు. సో ద లాట్ ఆఫ్ క్యాచెస్ డ్రాప్. దాంతో చాలా ఫరక్ పడింది. లేకపోతే ఐ కుడెంట్ హావ్ సీన్ ఇండియా గోయింగ్ పాస్ట్ 300. మొత్తానికి కాస్ట్లీ క్యాచెస్ వదిలేరు. అండ్ బట్ నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ ద బ్యాటర్స్. ఆకాశ్దీప్ దాని తర్వాత అవుట్ అయ్యాడు ఒక షార్ట్ బాల్కి. అండ్ దాని తర్వాత జైస్వాల్ కూడా అవుట్ అవుతాం చూసాం. కానీ వన్స్ అగైన్ మధ్యలో గిల్ వచ్చాడు, లంచ్ తర్వాత ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు, ఆడుండాల్సింది. అండ్ కరుణ్ నాయర్ వచ్చాడు, ఒక క్యాచ్ డ్రాప్ అయింది స్లిప్లో. దాని తర్వాత మళ్ళా కరుణ్ నాయర్ అవుట్ అయ్యాడు. ఆ బాల్ కొంచెం అన్ఈవెన్ బౌన్స్ అయినా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ ఉండింది, ఆడకుండా వదలాల్సింది. చూడండి, దిస్ ఈజ్ అ టాకింగ్ పాయింట్ అగైన్. విల్ కరుణ్ నాయర్ అగైన్ ఫీచర్ ఇన్ టెస్ట్ సిరీస్ అగైన్ అంటే చాలామంది అనొచ్చు ఎస్, కొంతమంది నో అనొచ్చు. ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ, చూడండి మొత్తం టెస్ట్ సిరీస్ ఆడాడు, మొత్తం ఒక్క మ్యాచ్ మినాయిస్తే, అండ్ హీ హాజ్ ఓన్లీ స్కోర్డ్ 150. మరి మీరేమంటారు దీని గురించి కింద కమెంట్ చేయండి. వేర్ డూ రేట్ ఇస్ పర్ఫార్మెన్స్? ఎస్, స్టార్ట్స్ మంచిగా వచ్చినాయి, కానీ బీయింగ్ 33-year-old, ఇంత రంజీ ట్రోఫీలో ఇంత ఎక్స్పీరియన్స్, ఒక టెస్ట్లో కూడా ఆల్రెడీ 100 కొట్టాడు, కానీ దాని తర్వాత పర్ఫార్మెన్స్ లేదు. చాలామంది యంగ్స్టర్స్ వెయిట్ చేస్తున్నారు. సో పుట్ ఆ ఫింగర్స్ క్రాస్డ్. మరి చూద్దాము. నన్ను అడిగితే మాత్రం ఐ థింక్ ఐ విల్ గివ్ ఎ యంగ్స్టర్ ఆపర్చునిటీ. ముందు సిరీస్ ఇండియాలో ఉన్నాయి కాబట్టి. ఎనీవేస్, వాట్స్ యువర్ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి. అండ్ అగైన్ ఇందా చెప్పినట్టు కరుణ్ నాయర్ అండ్ జైస్వాల్, దాని తర్వాత వీళ్ళందరూ అవుట్ అయిపోయారు. ఈవెన్ గిల్ కూడా అవుట్ అయిపోయాడు. ఎల్బిడబ్ల్యూ ఆడుండాల్సింది బాల్, అది స్ట్రైట్ ఫాల్ అయిపోయాడు లంచ్ తర్వాత ఫస్ట్ బాల్. అండ్ దానికంటే ముందు మంచిగా ఆడాడు గిల్. ఎనీవేస్, వీ కాంట్ సే ఎనీథింగ్, ఇట్ హ్యాపెన్స్ ఇన్ క్రికెట్. అండ్ దాని తర్వాత మజా వచ్చింది చూడండి, జడేజా వచ్చి వన్స్ అగైన్ కన్సిస్టెన్సీ. జడేజా ఎక్కువ ఫాస్ట్ ఆడలే, తన ఓన్ స్టైల్లోనే ఆడాడు. ఈ పిచ్ మీద కూడా అన్ఈవెన్ బౌన్స్ అవుతున్నా చాలా మంచిగా ట్యాకిల్ చేశాడు. బౌలర్స్ అలసిపోయారు. మెయిన్ బిగ్గెస్ట్ ఏంటంటే జడేజా వచ్చినప్పుడు, కానీ అగైన్ ఈ ట్యాకిల్ ఇట్ రియలీ వెల్. అండ్ దెన్ నెక్స్ట్ కమ్స్, ఇక్కడ నేను సర్ప్రైజ్ అయ్యా ఏంటంటే ధ్రువ్ జురేల్ని బ్యాటింగ్ పంపించారు. అగైన్ ఇప్పుడు చెప్పండి, ఇక్కడ వెరీ సర్ప్రైజింగ్. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ లాస్ట్ సెంచరీ కొట్టాడు, కానీ ధ్రువ్ జురేల్ తన మీద బ్యాటింగ్కి వస్తాము. 30-odd runs కొట్టాడు, కానీ దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ మై ఇమాజినేషన్. నిజంగా ఎందుకు చేస్తారు ఇండియన్ టీం అట్లా? వాషింగ్టన్ సుందర్ ముందే వస్తే ఇంకా రన్స్ కొట్టాడు. ఎస్, సూపర్ నాక్ ఆడాడు వాషింగ్టన్ సుందర్. ఎనీవేస్, ధ్రువ్ జురేల్ కూడా అవుట్ అయిన తర్వాత వాషింగ్టన్ వచ్చి ఆ 6లు కొట్టాడు లాస్ట్లో. ఎందుకంటే అవుట్ అయిపోయాడు కదా జడేజా, కానీ వీళ్ళందరూ అవుట్ అయిపోయేసరికి టైలెండర్స్ బ్యాటింగ్ చేస్తున్నాడు. లాస్ట్ వికెట్ చెప్పి 6లు కొట్టాడు. ఫీల్డర్స్ అందరు వెనకాల ఉన్నారు, అయినా 6లు కొడుతున్నాడు. ఒక్కొక్కడు కొడుతుంటే వెళ్ళి ఎంత దూరం వెళ్ళి బండి. సో దాంతో ఫైనలీ వికెట్ అయితే పడింది అక్కడ. వాషింగ్టన్ అవుట్ అయిపోయాడు, కానీ నాట్ బిఫోర్ ఇండియా రీచ్డ్ ఎ వెరీ వెరీ మ్యాసివ్ టార్గెట్, 374 runs. బిగ్ టార్గెట్ ఇది. యాక్చువల్లీ కొట్టింది 396, కానీ 23 runs లీడ్ తీసుకున్నారు కదా ఫస్ట్ ఇన్నింగ్లో, అందుకనే 374 టార్గెట్ ఇచ్చారు. అండ్ ఇట్స్ ఎ మ్యాసివ్ టార్గెట్. కానీ ఇంగ్లాండ్ బ్యాటింగ్కి వచ్చారు, సూపర్ బ్యాటింగ్ చేశారు. మళ్ళీ అంటే సూపర్ కూడా అనలేము అనుకోండి, ఎందుకంటే బాల్ బీట్ అవుతూ ఉన్నారు, కానీ మధ్యలో దే ప్లేడ్ పాజిటివ్. అయితే ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఇండియా చాలా స్మార్ట్గా ఆడారు. ఇండియా ఏం చేశారంటే దే బౌల్డ్ రియలీ బ్రిలియంట్లీ. ఒకటేమో స్టంప్ మీద వేశారు, మంచిగా వేశారు. ఇంకోటి ఇన్ అండ్ అవుట్ ఫీల్డ్స్ పెట్టారు, ముందే గమనించారు. ఫస్ట్ ఇన్నింగ్ ఏం చేశారు, చాలా ఫాస్ట్ ఆడేశారు కదా, 12 overs 90 స్టార్ట్ వచ్చింది. అందుకనే అది గమనించి ముందే డీప్ పాయింట్, ఈ డీప్ స్క్వేర్ లెగ్ పెట్టి ప్లాన్తో వేశారనమాట. చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఏంటంటే సిరాజ్ మియా న్యూ బాల్తో బౌలింగ్ వేయలే, ప్రసిద్ధ్ కృష్ణతో వేయించారు. అండ్ ఆకాశ్దీప్ ఎటు న్యూ బాల్తో వేస్తాడు. మరి దీని గురించి ఏమంటారు మీరు కింద కామెంట్ చేయండి. మరి సిరాజ్ స్టార్ట్ చేయాల్సిందని నాకు అనిపించింది. ఎనీవేస్ 50 for no loss, మంచిగా ఆడుతున్న టైంలో లాస్ట్ ఓవర్ ఇంకొక బాల్ ఉంది, సెకండ్ లాస్ట్ బాల్, అంత మొత్తం డార్క్ అయిపోయింది. అంటే మొత్తం షాడోస్ వచ్చేసినాయి గ్రౌండ్లో. ఐ డోంట్ నో, జాక్ క్రాలీ స్ట్రైక్లో ఉన్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, ఏ బౌన్సరో ఏ అవుట్ స్వింగరో ఆలోచిస్తున్నాడు. కరెక్ట్గా సిరాజ్ మియా వచ్చి ఇన్ స్వింగర్ వేసాడు మంచిగా స్టంప్స్ మీద. యార్కర్, అది కూడా ఎవ్వడు న్యూ బాల్తో యార్కర్ ఎక్స్పెక్ట్ చేయరు ఓపెనర్స్. సూపర్ బ్లబ్ చేసి వేసాడు, క్లీన్ బోల్డ్. అండ్ సూపర్ సెలబ్రేషన్ చూసాం, అదే సిరాజ్ అయితే చేస్తాడు కదా ఫుట్బాల్ సెలబ్రేషన్. దట్ వాజ్ ఐసింగ్ ఆన్ ద కేక్. చూడండి, ఇంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఇండియా, ఐ థింక్ కంప్లీట్లీ డే బిలాంగ్స్ టు ఇండియా. ఎక్కడ అసలు ఇంగ్లాండ్ కంబ్యాక్ చేస్తున్నట్టు అనపడలేదు. అగైన్ ఇంకా 324 runs కొట్టాలి, 8 వికెట్లే ఉన్నాయి చేతిలో. బికాస్ యూ నో ద క్రిస్ వోక్స్ పాల్గొడు అని చెప్పేసి ఆల్రెడీ లెటర్ ఇచ్చేసారు ఇంగ్లాండ్. మరి చెప్పలేము, మరి లాస్ట్ 10 runs ఉన్నాయి, ఇంకా ఒక బ్యాటర్ కావాలంటే అప్పుడేమో వస్తాడేమో. కానీ అగైన్ ఆ సిచ్యువేషన్ వస్తే చూద్దాం. ఇప్పుడు దాకైతే రాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. సో 8 more wickets,
324 రన్స్ ఈ పిచ్ మీద. మరి డే 4 ఏం అవ్వబోతుంది? అకార్డింగ్ టు మీ ఈ టార్గెట్ చేసి తీస్తాం చాలా కష్టం ఇంగ్లాండ్కి. హానెస్ట్లీ అండ్ ప్రాక్టికలీ చెప్తున్నాను నీకు. అగైన్ క్రికెట్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, యూ కాంట్ ప్రెడిక్ట్ 100% అని. కానీ ఎట్లయితే సిరాజ్ ఫామ్లో ఉన్నాడో, ఆకాశీ ఫామ్లో ఉన్నాడో, ప్రసిద్ధ్ కృష్ణ కూడా మంచిగా డీసెంట్గా వేస్తున్నాడు. మంచిగా వేస్తే మాత్రము ఐ డోంట్ సీ దెమ్ గోయింగ్ బియాండ్ 300. ఐ థింక్ చాలా మంచిగా బౌలింగ్ వేస్తున్నారు. బ్యాటర్స్కి కష్టం, ఎందుకంటే ఈ పిచ్లో డెంట్స్ ఫామ్ అయి ఉన్నాయి. ఒక అన్ఈవెన్ బాల్ బౌన్స్ అవుతుంది, త్రూ ద లైన్ కొట్టలేము, ఏదో ఒక బాల్ ఏదో ఒకటి అవుతుంది. సో డిఫెన్స్ ఆడిన ప్రాబ్లమే, షార్ట్స్ కొట్టినా సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. కాబట్టి యూ నీడ్ ఎ లాట్ ఆఫ్ లక్. ఇక్కడ క్యాచ్లు డ్రాప్ చేశారు చూడు, 6 క్యాచ్లు అట్లా ఇండియా డ్రాప్ చేయాలి, లక్ నడవాలి, ఇంగ్లాండ్ది చాలా మంచిగా ఆడాలి. సో వాళ్ళకి ఆల్రెడీ ఒక బ్యాట్స్మెన్ షాట్ ఉన్నాడు. సో ఇవన్నీ విధంగా చూస్తే ఇంగ్లాండ్కి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఐ విల్ సే ఇండియా విల్ బి ఫేవరెట్స్ టు విన్ దిస్ టెస్ట్ మ్యాచ్. అండ్ ఇండియాకి ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఎవరన్నా బౌలర్ బ్రేక్ డౌన్ అవుతే, ఇప్పుడు సిరాజ్, ఆకాశ్, ఇంకా ప్రసిద్ధ్ ముగ్గురు మంచి ఫిట్ ఉన్నారు. ఎవరన్నా బ్రేక్ డౌన్ అయ్యారనుకోండి అప్పుడు ప్రాబ్లం అవచ్చు. ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఉంటే దాంట్లో 2 ఫాస్ట్ బౌలర్స్ వేస్తాం చాలా కష్టం అవుతుంది. దట్స్ ద ఓన్లీ సెనారియో ఐ సీ దిస్ టెస్ట్ మ్యాచ్ గోయింగ్ అటు ఇటు. లేకపోతే ముగ్గురు మంచి ఫిట్ ఉంది వేస్తే లాంగ్ స్పెల్స్ వేయగలితే. చూడండి ఇంగ్లాండ్కి ఏమైనా లాంగ్ స్పెల్స్ వేయలేపారు, కానీ ఇండియాకి స్టామినా ఎక్కువ ఉంది. సిరాజ్ వీళ్ళందరూ లాంగ్ స్పెల్స్ వేస్తారు. సో లెట్స్ సీ. నేనైతే ప్రెడిక్ట్ చేస్తున్నా డే 4లో మ్యాచ్ కంప్లీట్. ఇండియా సిరీస్ సీల్ చేసి ఐ థింక్ నాకైతే ఈ సిరీస్ గెలిచినట్టే, ఈ సిరీస్ లెవెల్ చేస్తే. దట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్. 2-all అవుతుందని చెప్పేసి నేను ప్రెడిక్ట్ చేస్తున్నా. మరి మీరు చెప్పండి, కింద కమెంట్ చేయండి. 4వ రోజు మ్యాచ్ అయిపోతుందా, ఏం జరగబోతుంది, ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తుందా, సిరీస్ లెవెల్ చేస్తారా, వాట్ యూ థింక్? కింద కమెంట్ అయితే చేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఫైనలీ మీకు ఇందాక గుర్తు చేసా కదా, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్.